ఈ వీడియోలో మీకు ఏ టు జెడ్ అబౌట్ హై స్పీడ్ మిషన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏ టు జెడ్ అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్లో చూస్తారు హై స్పీడ్ మిషన్స్ ఏంటి బాగున్నాయి, ఏంటి బాగలేవు, ఏంటి బాగోలేవన్నవి ఎవరు చెప్పరు. ఏం బాగున్నాయి అని చెప్తే ఒక 6, 7 నుంచి 10, 15 దాకా వస్తాయి. అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక మిషన్ వెళ్ళి కొనుక్కుంటారు, మాకు ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని చెప్పేసి కొనుక్కొని వస్తారు అన్న కాన్ఫిడెన్స్తో నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత అదే కాన్ఫిడెన్స్ మీకు కలిగితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు, షేర్లు వల్ల ఏంటంటే మొత్తం అందరికీ కూడా యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం మనకి షేర్ అవుతుంది. ఓకేనా? అయితే ఈ మిషన్లో అంటే ఈ మిషన్ ఇంట్రొడక్షన్ నుంచి మనకి ఎండింగ్ వరకు నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ మిషన్స్లోని నేను మీకు ఈ టాపిక్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దారం ఎలా ఎక్కించుకోవాలి, బుట్టలో బాబిను ఎలా ప్లేస్ చేయాలి, ఇటు నుంచి ఇటు రొటేట్ అవ్వాలి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా, ఇటువంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. స్టిచ్చింగ్ ఎలా చేయాలి, ఎలాగ మనం ఏదైనా మిస్ అయితే మిస్ అవ్వడం ఎందుకండి. ఇప్పుడు కరెక్ట్గా పెట్టేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా పెట్టే ప్రాసెస్ తెలిసిందనుకోండి, అది చాలు మనకి. అలాగా ఆ ప్రాసెస్ మనం మిస్ అయితే తప్పు పెట్టామని చెప్పేసి మనకి అర్థమవుద్ది. ఓకేనా? ఇది ఎందుకు ఇచ్చారు, ఆ రెండు ఎందుకు ఇచ్చారు, ఆ పైన ఇంకొక స్టాండ్ ఉంది, ఇది నేనే తిప్పేశాను. అంటే మొబైల్ అక్కడ తగిలిద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే చేత్తో పట్టుకొని ఒక చేత్తో మనం చేద్దాంలే అని చెప్పి నేను చేయలేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది ఎలా పనిచేస్తుంది. యాక్చువల్ అండి లైటింగ్ పెడదాం, కానీ లైటింగ్ పెడితే మనకి ఏంటంటే బ్లింకింగ్ ఇలా వస్తుంది. అందుకని చెప్పేసి తలుపులు గట్టాన్ని ఓపెన్ చేసి ఉంచాను. మిషన్ క్లీన్ చేయలేదు. యాక్చువల్గా చెప్పాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఎవ్రీ పాయింట్ కూడా మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళ గురించి వదిలేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చేసిన తర్వాత కూడా నేను ఈ వాయిస్ గట్రా అన్ని స్పీడప్ చేస్తాను, ఎందుకంటే షార్ట్ టైంలో మనం కవర్ చేసినట్టుగా మనం వీడియో చేసుకుందాం. ఫస్ట్ మిషన్ స్టార్ట్ చేయకముందు మనం ఎలాగైనా సరే బాబిన్ మనం రొటేట్ చేసుకుంటాం కాబట్టి బాబిన్లో దారం ఫుల్ చేసుకుంటాం కాబట్టి మనం ఎలా ప్లేస్ చేయాలని చూద్దాం. ఇప్పుడు దారం మనం ఎలా ప్లేస్ చేసుకున్నాం, ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ఇందులో నుంచి చూడండి, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి ఈ స్ప్రింగ్ మధ్యలో నుంచి దారం తీస్తాం. ఈ హోల్లో పెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది. అయినా కూడా నేను మీకు టాపిక్ అనేది కవర్ చేస్తాను. వాయిస్ అనండి సబ్జెక్ట్ ముఖ్యం మనకి. ఓకేనా? ఇప్పుడు బాబిన్ ఏదైతే ఉందో ఆ బాబిన్కి దారం కొంచెం చుట్టుకున్న తర్వాత ఒక చేతితో వీడియో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మనం 2 చేతులతో చేయాల్సింది. ఒక చేతితో బాబిన్ పెట్టుకొని ఇంకో చేతితో దారం చుట్టాలి కాబట్టి నాకు ఒక చేయ ఇప్పుడు వర్కింగ్లో ఉంది కాబట్టి ఇంకో చేతితో నేను కెమెరా పెట్టుకున్నాను. అందుకని నేను ఆల్రెడీ ప్లేస్ చేస్తాను అనమాట. సో ఇలా మనం రొటేట్ చేసుకొని కొంచెం మనం ఇలా పెట్టుకోవాలి. చూడండి, అలా పెట్టుకోవాలి. టైట్గా ఉంటుంది. టైట్గా ఉన్న తర్వాత ఇది ఏదైతే ఉందో దాన్ని ఇలాగా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మధ్యలో చాలా బెనిఫిట్ అయిన టిప్స్, మీకు ఉపయోగపడే టిప్స్ మీకు చెప్తాను. అందుకే ఎప్పుడు కూడా స్కిప్ చేయదని చెప్తాను అనమాట. సారీ మళ్ళీ చెప్పినందుకు. ఇప్పుడు ఎప్పుడైనా బాబిన్ రొటేట్ చేసుకునేటప్పుడు మనం ఈ పాదాన్ని, ఇక్కడ లెవర్ ఉంటుంది, ఈ లెవర్ కిందకంటే పాదం కిందకి వచ్చేస్తుంది, పైకంటే పాదం పైకి లేస్తుంది. అయితే ఎందుకని అడుగుతారు చాలామంది. ఈ పళ్ళు ఉన్నాయి కదా, చూడండి, ఈ పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళు ఫ్రీగా తిరిగితే ఈ పాదానికి ఏమీ అవ్వదు, లేదంటే కిందన అరిగిపోద్ది. క్లాత్ ఉంటే ఏమీ పర్వాలేదు. క్లాత్ లేకుండా ఉన్నదనుకోండి, పళ్ళు ఉన్నాయి చూసారా, ఇలాగా తిరుగుతున్నాయా, ఇలా తిరుగుతుంది చూసారా. ఇప్పుడు ఈ పళ్ళు ఇలాగా క్లాత్ ఇలా వెళ్ళినప్పుడు మీకు ఏమనిపించదు. క్లాత్ లేదు అనుకోండి, పళ్ళు అరిగిపోతాయి. సో అందుకని ఈ పాదం మనకి పైకి లేపి మనం దారాన్ని రొటేట్ చేసుకోవాలి. బాబిన్ ప్లేస్ చేసాం, పాదాన్ని పైకి లిఫ్ట్ చేసాం, లివర్ సహాయంతో పైకి లిఫ్ట్ చేసిన తర్వాత మనం పెడల్ ఉంది కదా, పెడల్ని మనం మూమెంట్ ఇస్తే ఇవ్వండి, తిరుగుతుందా. ఓకేనా? ఇది ఫుల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది అన్లాక్ అయిపోద్ది. ఓకేనా? ఫస్ట్ లాక్ చేసుకుంటాం, ఇది ఫుల్ అయిపోయిన తర్వాత ఇది అన్లాక్ అయిపోద్ది. దీనికి చిన్న ప్రాబ్లం ఉంది, అందుకని చెప్పేసి ఫుల్ అయిపోయినా కూడా ఇది అన్లాక్ అవ్వదు. అందుకని నేను మీకు మాన్యువల్గా చెప్తున్నాను. ఇది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు పెట్టిన ఇది ఎంత వీడియో వస్తుందో తెలియదు, అందులో సగం కూడా చూస్తారో లేదో తెలియదు. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే ఫాస్ట్గా టికెట్ స్కిప్ చేసుకుని వెళ్ళిపోవాలి. 100 వీడియోలు చూసినా పర్లేదు, అందులో ఒక 2-3 వీడియోలో సగం కూడా అర్థం కాదు. అదేదో ఒక వీడియో అర్థమైంది చూడొచ్చు కదా. అది నా ఛానల్ అనే కాదు, ఏ ఛానల్ అన్నా సరే బాగా అర్థమైన ఛానల్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఛానల్లో 1 గంట వీడియో పెడితే ఆ గంట మనం స్పెండ్ చేసి చూస్తే
మనకేదో అర్థం అవుద్ది. 10 సార్లు 10 నిమిషాలు చూసినా 10 నిమిషాలు కాన్సెప్టే అర్థమైతే మనకేం అర్థం అవుద్ది? సరే ఓకే, అదంతా వదిలేయండి. ఏదో చెప్పాలనిపించి, ఎందుకంటే నేను కూడా వీడియోస్ చూసి కొన్ని నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ మిషన్ ఎలా ఆన్ చేసుకోవాలి అన్న దానికి అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను. అదేంటంటే ముందు బాబిను ఇదే అని అన్నారు అని అక్కర్లేదు, అన్ని టాపిక్స్ నేను కవర్ చేస్తాను. కానీ అందుకే స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, అది ఇంకేంటి అనుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఇది మ్యాకీ మిషన్ అనమాట. ఈ మ్యాకీ అని F4, జాక్ F4, జాక్ F5 ఈ మోడల్స్ అన్నీ ఒకటే. కానీ ఈ జాక్ F4, F5 మీద F4, F5 మీద ఇది కొంచెం స్పీడ్. టైగర్ సింబల్ ఉంది కదా అని చెప్పట్లేదు, కానీ మనం ఒక్కసారి ఇలా అన్నాం అనుకోండి, చాలా స్పీడ్గా అది పాయింట్ నీడిల్ అనేది ఇలా గుచ్చుకుంటుంది అనమాట. ఇప్పుడు జాక్ F4 అనుకోండి, మనం మెల్లగా దించితే సూది ఇలా మెల్లగా దిగుతుంది. F5 అనుకోండి ఇలా దిగుతుంది. ఈ మిషన్ అలా కాదు, టపక్కుని దిగుతుంది. ఓకేనా? అంటే మూడు మిషన్లకి కూడా ఫ్రాక్షన్ ఆఫ్ వేరియేషన్ ఉంది. ఓకేనా? అంత పెద్ద వేరియేషన్ కాదు. స్లోగా కుట్టే వాళ్ళందరూ కూడా జాక్ F4, F5 అది వాడచ్చు, నో ప్రాబ్లం. ఇదిగోండి USB ఒకటి ఇచ్చారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మొబైల్కి కానీ, లేదంటే ఇది ఫ్యాన్స్ వచ్చాయి కదా, ఫ్యాన్స్ చిన్న USB ఫ్యాన్లు వచ్చాయి కదా, అవి కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇలా ఆఫ్ చేస్తే మనకి పవర్ అయిపోద్ది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఎగ్జాక్ట్గా ఒక 10 సెకండ్స్ అనుకోండి. 10 సెకండ్స్లో మనకి పవర్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మళ్ళీ పవర్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఆల్రెడీ డైరెక్ట్గా మనం పవర్ పెట్టాం, అంటే ప్లగ్లో వైర్ పెట్టిన తర్వాత పవర్ ఆన్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్యాక్కి వెళ్దాం. ఏం బ్యాక్కి వెళ్దాం చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్, మనం దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకుంటే మనకి ఇది లైటింగ్స్ ఉంటాయి కిందన, అదిగోండి. ఓకేనా? 3 LED లైట్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం పైపింగో లేకపోతే ఎల్ షేప్ టర్నింగో ఏదో ఒకటి చేస్తాం. అలా చేసినప్పుడు మనం ఇక్కడ క్లాత్ పెట్టి మనం ఒకసారి ఈ బటన్ నొక్కితే, ఇక్కడ కాల్ తీసేస్తున్నాను, ఈ బటన్ నొక్కితే చూసారా సూదిరాడ్డు అలాగా, అంటే స్పీడ్గా వచ్చి ఒకేసారి ఇచ్చేయలేం. అందుకని ఈ బటన్ నొక్కితే స్పీడ్గా వస్తాం, ఒక పాయింట్ దగ్గర ఆపాలి మనం. సో కొంచెం దగ్గరగా మనం వచ్చిన తర్వాత దీన్ని ఇలా నొక్కుతూ ఉంటే మనకి అలా పడుతుంది. ఇలా నొక్కుతూ ఉంటే ఒకసారి అలాగా మనకి స్టిచ్చింగ్ పడుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పవర్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేయాలో చెప్పాను, కానీ పవర్ అసలు ముందు ఏం చెప్పాలంటే చూడండి, ఇక్కడ కేబుల్స్ ఉంటాయి, చూసారు కదా. ఈ కేబుల్ ఏమో మనకి కిందన పెడల్ తాలూకా సెన్సర్ ఇదనమాట. ఇదేమొచ్చి ఇది మెయిన్ కేబుల్. ఇవ్వండి చూసారా, పెడల్ తాలూకా ఇదనమాట, మనకి సెన్సర్ అలాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ మనం డైరెక్ట్గా స్టెబిలైజర్కి ఇచ్చుకుంటాం. ఇది ఏసీ కూడా సపోర్ట్ చేసే స్టెబిలైజర్ అనమాట. దీనికి VG400. మామూలుగా ఇప్పుడు మనం టీవీ దగ్గర నుంచి ఉంటాయి, కొన్ని వోల్ట్స్ ఉంటాయి, నాకు సరిగ్గా అంత కాన్సెప్ట్ తెలియకుండా నేను మీకు చెప్పను. అంటే మామూలు టీవీ దగ్గర నుంచి, టీవీ ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి మనం ఏసీ వరకు ఇది క్యాబుల్. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం స్టెబిలైజర్కి అవుట్పుట్ ఉన్న కనెక్షన్ మనం బాక్స్ పెట్టుకుంటాం. దీనికి బాక్స్ పెట్టుకొని ఈ మిషన్ తాలూకా వైర్ అనేది మనం దీనికి అటాచ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తే మళ్ళీ టైం పడుతుంది. సో ఆన్ ఆఫ్ ఇంత ఇదిగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇదేమో స్టెబిలైజర్ అనమాట. స్టెబిలైజర్ మనకి మెయిన్ స్విచ్ బోర్డ్కి మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ నుంచి మనం అంటే ఇదే సాకెట్ ఇక్కడ కూడా ఉండొచ్చు, బట్ ఏంటంటే పిన్స్ పెద్దవన్నమాట. పెద్దవి కాబట్టి పెద్ద సాకెట్ ఉన్న బోర్డు మనం సెపరేట్గా వేసుకున్నాం. దేనిది? స్టెబిలైజర్ది. మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ పిన్నులు ఇలాంటి ఎక్స్టెన్షన్ తీసుకుంటే మనకి సరిపోద్ది. యాక్చువల్లీ డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకోవచ్చు, సరిపోలేదు కాబట్టి మనం ఈ సెటప్ అంతా చేసాం. బట్ ఏంటంటే స్టెబిలైజర్ మాత్రం మ్యాండేటరీ. యాక్చువల్గా చెప్పాలంటే స్టెబిలైజర్ లేకపోతే మిషన్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇది లైఫ్ స్పాన్ అనకూడదు. అందుకొని ఇది 5 years అయిందంట. బట్ ఇప్పటికి వచ్చి దేవుడి వల్ల ఎక్సలెంట్గా రన్ అవుతుందంట. స్టిచ్చింగ్ కూడా చాలా స్మూత్గా, ప్యాంట్లు అయితే ఏంటి, బ్లౌజులు అయితే ఏంటి, ఏదైనా సరే మీకు పాదం లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి వండర్ఫుల్గా ఉంది ఇందులోని మొత్తం అంతాను. ఇది ఇప్పుడు ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ మనం కిందకి దించుకున్నాం. చిన్న మిషన్లకి ఎలాగా మనం ఆ లివర్ ఏదంటే పైకి లేపితే మనకు అవుద్ది, కానీ అలా కాకుండా ఇక్కడ మనకి గేర్ సిస్టమ్ ఇచ్చారనమాట. గేర్ మనం చూడండి ఇవ్వండి. ఓకేనా? కాల్తో ఇలా కదుపుకుంటే మనకి రైట్కి లేపితే మనకి చాలా వరకు పాదం అనేది పైకి లెగుస్తుంది. చూడండి, మీకు కవర్ చేస్తాను. ఇవ్వండి, చూసారా ఎంత హైట్ లెగుతుందో మనకి. ఇవ్వండి చూడండి, నా వేలు వెళ్తుంది. ఓకేనా? వేలు పెట్టేసాను, కానీ ఏదైనా చిన్న తగిలింది అనుకోండి ఆపరేషనే. ఓకే, మనం చేత్తో కూడా దీన్ని
తిప్పుకోవచ్చు. అంటే కరెంట్ పోయింది, మనం ఇంతవరకు ఉంది క్లాత్, కొంచెం అంటే ఇంకా చిన్న కుట్టి వేస్తే క్లాత్ కంప్లీట్ అయిపోద్ది. కరెంట్ లేకపోతే మళ్ళీ బయటికి రాదేమో అన్న డౌట్ ఏం లేదు. మనం చేతితోటి మనం ఇలా తిప్పితే ముందుకెళ్తుంది, అలా మనం బయటికి తీసేసుకోవచ్చు. అన్ని టాపిక్లు కవర్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే నాకు, అంటే తెలిసిన వాళ్ళు కూడా చూస్తారు కదా, ఏదైనా మిస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకేంటి, ఇప్పుడు దీనికి వద్దాం. ఇది టైం ఎక్స్టెన్షను. ఓకే ఓకే, టైం పెంచుకునేది తగ్గించుకునేది. అంటే ఇప్పుడు దీన్ని టైం పెంచుకునేది తగ్గించుకునేది అని ఎందుకంటున్నాం అంటే, నెంబర్ తగ్గించుకున్నాం అనుకోండి, టైం ఎక్కువ పడుతుంది. ఏం టైం ఎక్కువ పడుతుంది? ఓ బ్లౌజ్ కుట్టినా అది కంప్లీట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే కుట్టు దగ్గర పడుతుంది కాబట్టి. టైం పెంచుకున్నాం అనుకోండి, టైం తక్కువ పడుతుంది, కుట్టడానికి టైం తక్కువ పడుతుంది, ఎందుకంటే కుట్టు దూరంగా పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు క్లాత్ పెట్టి చూపిస్తాను. క్లాత్ పెట్టి చూడబోయే ముందు మనం బాబిను బొట్టలో ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూద్దాం. బాబిని చుట్టేసిన తర్వాత మనం తీసేసుకున్నాం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇలాంటి ఒక నెయిల్ ఇచ్చారు, అంటే ప్లాస్టిక్ అనమాట. ఇది సపోర్టర్, ఈ నెయిల్ ఇచ్చారు, ఇది సపోర్టర్ అనమాట. అంటే మనం ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు, మిషన్ మనం ఓపెన్ చేసుకున్నప్పుడు ఏమీ అవ్వకుండా అనమాట. ఇప్పుడు నేను తోస్తున్నాను చూడండి, గట్టిగా పట్టుకోవాలి. సుమారు 30 kgs అబవ్ ఉంటుందండి మిషను. ఓకేనా? ఇప్పుడు ఆ చిన్నది ఏదైతే ఉందో అది మనకి బేస్ చూపిస్తుంది అనమాట. అదిగోండి, ఇలా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు బొట్ట పెట్టడానికి నేను మీకు ఓపెన్ చేశాను. ఓరినా ఏనో, చాలా ఉంది. సరేలేండి, ఈ టాపిక్లోని ఇది కూడా కవర్ చేసేద్దాం. చూడండి ఎంత డస్ట్ ఉందో, చూడండి ఇంత లింట్ ఉంచుకోకూడదు. దీన్ని బట్టి మీరు చెప్పవచ్చు మిషన్ ఎంత మంచిదో. మన డ్రైనేజ్ ఎలా ఉంటుందో అలా ఉంది. చూడండి, ఆయిల్ అయితే మాత్రం ఫ్రెష్గా ఉంది. బట్ ఏంటంటే చాలా క్లాత్లు, డీసు ముక్కలు, అగ్గిపుల్లలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను మీకు క్లీన్ చేసి ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదేంటి ఆ మాత్రం మేము క్లీన్ చేసుకోలేమా అంటే, దీని ప్రాసెస్ ఉందండి. ప్రాసెస్ మిస్ అవ్వకూడదు. ఇవి ఎందుకు ఇచ్చాడు, ఇక్కడ ఇందులో మ్యాగ్నెట్ ఉంటుంది, మ్యాగ్నెట్ ఎందుకు ఇచ్చారు, ఈ మొత్తం ఇది ఏంటిది సిల్వర్ బాక్సా లేకపోతే ఎందుకు ఈ మెటల్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న మీకు నాలెడ్జ్ ఉంటుంది. అన్నీ కూడా మీకు ఇంకేంటో నాకు తెలియదు చెప్పడం. సరే ఓకే, ఇప్పుడు మనం ఈ బుట్టని బయటికి తీద్దాం, నాకౌట్ తీద్దాం. చూడండి, ఇప్పుడు ఈ బుట్టకి ఇది రెప్ అనమాట. ఈ మధ్యలో రెప్పని మనం ఇలా అనాలి. ఇలా అంటే అన్లాక్ అవుద్ది. అన్లాక్ అవుతున్నప్పుడు ఈ ఫోకస్ బటన్ కూడా నాకు నొక్కడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే, దీన్ని మనం బయటికి తీస్తాం. దారం ఉంది ఆల్రెడీ, మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు బుట్టలోని బాబును పెట్టి ఇక్కడ చూడండి ఒక గాడి ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక గాడి ఉంది. రామ్ నాకు ఈ బుట్టలో దారం పెట్టడం రాదు చెప్పండి అని కూడా కామెంట్ వచ్చింది. కావాలంటే మీకు చూపిస్తాను. ఏం తెలియని వారు ఉంటారు కదా, కొంతమంది కామెంట్ పెడుతున్నారు, ఓవర్ చేస్తున్నారండి మీరు, అది కూడా తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇలాగనేసి. ఇవ్వండి, ఓ మై గాడ్, ఈ గాడిలో నుంచి దారం తీయాలి, ఇందులో నుంచి మనం ఇలా లాగాలి. చూపిస్తాను ఆగండి. మరి నిన్నటి నుంచి నేను మిషన్ క్లీనింగ్లోనే ఉన్నాను. ఇంటర్లకు నా చేతులు గట్టి చూడకండి. ఓకే, ఇప్పుడు ఇలా తిరుగుతుంది కదా, ఇది మిస్టేక్ అనమాట. ఇలా తిరగకూడదు. మనం బాబిన్ ప్లేస్ చేసాం, ఇలా పెట్టాం. ఓకే, కానీ ఇలా తిరగకూడదు ఎప్పుడైనా కూడా. ఉండండి, అటు కాకపోతే ఇటు తిప్పుకుంటుంది. ఇలా తిరగాలన్నమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. గడియారం ముళ్ళు రివర్స్లో తిరిగితే ఎలా ఉంటుందో అలా తిరగాలి. సో ఇలా పెట్టుకోవాలి. ఏం లేదండి, బాబిన రివర్స్లో పెడతారు, ఇలా అట్టు తిరిగేసినట్టు పెడతారు, అంతే, ఇంకెట్లేదు. ఓకేనా, మళ్ళీ దీన్ని ఇలా లేపాలి. ఎలా తీసామో అలా పెట్టంటారు కదా, అలాగే ఇక్కడ గాడి ఉంది చూడండి. ఇక్కడ గాడి ఉంది చూసారా, ఇవ్వండి, ఈ గాడి ఇలా వచ్చింది చూసారా. అందులో ఇది ప్లేస్ చేయాలి. చూడండి, రెప్ప పక్కన ఇలా ఇది ఉంది కదా, దాన్ని ప్లేస్ చేయాలి. ఇలా లేపి అది అక్కడ సెట్ అవ్వాలన్నమాట. ఓకేనా, చూడండి. మీకు కనిపిస్తుందో లేదో చూడలేదు నేను. ఓకేనా, చూడండి, అగోండి.
చూసారా ఆ గాడి అందులో సెట్ అవ్వాలి. ఇలా టిక్మన్ సౌండ్ రావాలి. టిక్మన్ సౌండ్ రాకుండా కూడా మనం తీసుకోవచ్చు. అలా పైకి లేపి తీస్తే సౌండ్ రాదు, పైకి లేపి పెట్టేసి వదిలిస్తే సౌండ్ రాదు. టిక్మన్ సౌండ్ వస్తే మీకు సౌండ్ అదే సెట్ అయినట్టు. సౌండ్ రాకపోయినా ఆ గాడిలో పెట్టుకుంటే చాలు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మిషన్ కొని తెచ్చాక ఈ దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలు ఎందుకు లేని తెంపేశారా, అయిపోయింది అక్కడితో సీను. ఈ దారం ఏంటంటే ఇది ఒక నైలాన్ మిక్స్డ్ కాటన్ థ్రెడ్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని మనం దీపం బుడ్డి పెట్టుకుంటాం కదండి, సీసాలోని కిరోసిన్ వేసి లేదంటే ఆయిల్ వేసి దాన్ని ఒత్తు ఉంటుంది కదా, ఆ ఒత్తు మనకి ఎలాగండి అది కాలుతున్నప్పుడు ఇది పీల్చుకొని కాలుతుంటుంది. అలాగే ఏంటంటే ఇది పీల్చుకొని మొత్తం అంతా సర్క్యులేట్ చేస్తుంటుంది. ఇది పంపు అనమాట. ఈ పంపుకి ఈ మెస్ ఉంది కాబట్టి ఎంత పడినా కూడా మనకి మిషన్కి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఫిల్టర్ అవుతుంది ఇక్కడ, అంటే ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది. లోపల మరి క్యాటరీజ్ ఉందో లేకపోతే ఎంత మైక్రాన్ క్యాటరీజ్లు ఉన్నాయో మరి నాకు తెలియదు, కానీ ఉంటాయి. మైక్రాన్ అంటే మరి ఇంకంటే 0.1 0.2 మైక్రాన్స్ ఇవన్నీ ఉంటాయి, క్యాటరీజెస్ ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగని చెప్పేసి వీటిని కెలకడం గట్రా ఏటి చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా, డిస్టర్బ్ అయితే మాత్రం చేయొద్దు. దారాలు కూడా తెంపద్దు. ఎక్కడ దారం ఉంటుంది ఇంకా ఇక్కడ ఇగోండి చూసారా, కనబడదు. చూసారా, అదిగోండి చూసారా, ఇది దారం. సో ఈ దారాలు ఏమి తెంపద్దు, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ అవి. అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు ఇచ్చారో చెప్తున్నాను కదా, ఇది మనం ఇక్కడ ఒక లివర్ ఉంటుంది చూడండి. ఓకేనా, దీన్ని లేపితే మనకి ఇందాకలా ఆ పాదం లెగిసింది. సో ఇది గేర్ అనమాట. దాన్ని లేపడానికి ఇది ఇచ్చాడు. ఓకేనా, దాన్ని ఇలా కదిపితే చూసారా అక్కడ కదులుతుంది, ఇవ్వండి ఇక్కడ కదులుతుంది. ఓకేనా, దీన్ని లేపితే ఇది సపోర్ట్ అయ్యి ఇక్కడ మనకి ప్రెస్సింగ్ అయ్యి అక్కడ పాదం లెగుస్తుంది అనమాట. సో అది దీనికి ఇచ్చాడు. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మళ్ళీ చెప్తాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియో, అందుకే అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో చెప్పనని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఈ మ్యాగ్నెట్ అనేది చూడండి, ఇది మ్యాగ్నెట్ అనమాట. ఈ మ్యాగ్నెట్ అనేది ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, నేను మీకు చూపిస్తాను ఆగండి. చూసారా స్క్రూ ఉంది. ఈ స్క్రూకి అలా ఉంటుంది. డీస్మోక్ చూసారా కరగలేదు, ఆయిల్ అందుకే కరగదు. ఇగో చూడండి అంటుకుపోయింది. ఓకే, అదిగోండి మ్యాగ్నెట్ అని ప్రూఫ్ అంటుకుంది. స్క్రూని తీస్తే ఈ ఆయిల్ అంతా కూడా కింద నుంచి కలెక్ట్ అవుద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు, ఆయిల్ కింద పడుతుంది. ఆల్రెడీ పెట్టాను అన్నమాట. మరి చేతులు అయితే రాదు కదా అంత బేగా. ఇదిగోండి చూసారా, మొత్తం ఆయిల్ అంతా ఎంత చెత్త ఉందో చూడండి. ఇలా పడిపోతా ఉంటాయి. ఇవన్నీ ఎంత మనకు దారానికి పైన ఉన్న లింట్ అనమాట, చిన్న బూజులాగా ఉంటాయి కదా, అది ఇలా కలెక్ట్ అవుద్ది. మినిమం ఒక 30 లీటర్ పడుతుందండి. ఇక్కడ లో అండ్ హై ఉంది కదా, లోకి వచ్చేసరికి మనం ఆయిల్ మార్చుకోవాలి లేదా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ ఫిల్టర్ కూడా నేను మీకు చూపిస్తాను. హై వరకు వేసుకోవచ్చు. హై వరకు వేసుకొని ఇంకా రన్నింగ్ అవుతూ మనకి ఆ ప్రెజర్ వల్ల క్రియేట్ అయిన హీట్కి కొంత ఆయిల్ అనేది మనకి ఎవాపరేషన్ లేకపోతే సంథింగ్ ఏదో జరిగి మనకి ఆయిల్ అనేది తక్కువ అవుద్ది. ఇంకా ఇలాంటి చెత్త ఉంటే ఈ సగం పీల్చేస్తాయి. ఆయిల్ అంతా కలెక్ట్ అయింది లేదా చూద్దాం. అయ్యింది. ఇది 2 లీటర్స్ టిన్ కాబట్టి మనకి అందులో 1/4 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడున్న ఆయిల్ అంతా ఇది, ఇక్కడున్న ఆయిల్ అంతా ఇది. ఈ ఆయిల్ ఇప్పుడు నేను పిండుతున్న ఆయిల్ ఒక బాటిల్లోకి తీసుకుంటే మనం జనరల్ మిషన్ ఉంది కదండి, జనరల్ మిషన్కి 1 సంవత్సరం పాటు సరిపోద్ది. ఇటు చూడండి ట్విస్ట్, ఇందులోనే సూదులు కూడా పడిపోయాయి. ఇక్కడ పెడుతూ ఉంటాం కదా ఇవన్నీ. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉందా, ఈ మ్యాగ్నెట్కి ఇలా అంటుకుంటాయి అనమాట. ఇందులోకి ఇలా వెళ్ళిపోకుండా, ఇందులోకి వెళ్ళిపోకుండా ఫిల్టర్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేస్తుంటే నాకు ఆ సూదులు దొరికాయి. యాక్చువల్లీ నేను మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి మొబైల్ మీకు చూపిస్తున్నాను అనమాట. ఎంత డస్టే. ఓకే, నేను మళ్ళీ వస్తాను.
చూడండి ఎంత నల్లగా వస్తుందో. అమ్మా ఏదో ఉందండి, కూర్చోండి. చిన్న సూది ఉంటుంది. ఈ ఆయిల్ చూడండి ఎలా ఉందో. ఈ ఆయిల్ చూడండి, మొత్తం ఆయిల్ కొంచెం కొంచెం డ్రాప్గా పడిపోతుంది కిందన. మీకు ఈ ఆయిల్ మళ్ళీ రీయూస్ చేసే విధంగా మీకు చెప్పాలా ఎలాగో? ఈ ఆయిల్ని ఈ ఆయిల్లా చేసేద్దామా? ఓకే, చూడండి లైటింగ్ వేస్తే ఎలా వస్తుందో, అందుకే వేయలేదు, కట్టేస్తాను. సో ఈ ఆయిల్ చూసారా? ఈ ఆయిల్కి మనం ఏం చేస్తామంటే, ఇలాంటిది ఉంటుంది మీకు షాపింగ్ చేస్తే ఇస్తారు, ఆ శారీ మధ్యలో గట్ట ఉంటుంది, ఓకేనా? స్పాంజ్ లాంటిది. దీని మీద ప్లేస్ చేయండి. దీని మీద ఇలా ప్లేస్ చేసి ఇలా వంపండి. ఇలాగ సుమారు 10 టైమ్స్ చేయాలి. అయిపోయింది. సో తీసి చూపిస్తాను సార్ మీకు. ఇలా డస్ట్ అంతా ఉండిపోద్ది అనమాట. ఇలా డస్ట్ అంతా ఉండిపోయి ఇదే సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇందులో వేయడం, ఆ జగ్గులో నుంచి బాటిల్లో వేయడం, బాటిల్లో నుంచి మళ్ళీ మగ్గలో వేయడం చేస్తే మనకి ఈ కలర్ వస్తుందండి. డబ్బులు కొనుక్కోలేదండి, అది ఒక 5-6 ప్యాకెట్లు ఉంటాయి. 6 ప్యాకెట్ 60 రూపాయలు. పేద టైలర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నమాట. దీన్ని మాత్రం కొనండి. నేను ఇలాగే ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మళ్ళీ 60 రూపాయలు వేస్ట్ అనుకుంటారా? అది 60 రూపాయలు పెట్టి కొనేసుకొని 2 జాకెట్లు కుట్టుకుంటే 60 రూపాయలు వస్తాయి కదా ఇలా అనేసి అలా కామెంట్ పెట్టిన కూడా ఉన్నారు. కానీ బ్లౌజ్ కుట్టుకోవడం అనేది మన సర్వీస్. కానీ ఈ ఆయిల్ని పారేసి మళ్ళీ కొత్త ఆయిల్ కొనుక్కోవడం అనేది దాని వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది. ఇలా మనం వేస్ట్ చేయబట్టే ఆయిల్ రేట్లు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా చూడండి మెల్లమెల్లగా కలర్ మారుతుంది. ఇవ్వండి, ఇంత నల్లగా ఉందా? చూడండి, ఇవ్వండి, ఇది ఒరిజినల్ కలర్. ఇప్పుడు వేస్తున్న కలర్ ఇంతకు నల్లగా ఉంది. ఇక్కడ బాక్స్కి నేను పెడుతున్నాను. నెక్స్ట్ వైట్ క్లాత్ తీసుకోండి. ఈ వైట్ క్లాత్ ఇప్పుడు మనం స్పాంజ్ తీసుకున్న అది 5 మైక్రాన్ అన్నట్టయితే ఇది 2 మైక్రాన్ అన్నట్టు అనమాట. అంటే ఈ ఫిల్టర్ చేస్తుంది అనమాట. అంటే చిన్న కన్నా ఉంటుంది కాబట్టి ఇంకేమైనా బ్లాక్ మెటీరియల్ ఏమైనా పార్టికల్స్ ఏమైనా ఉంటే ఇందులో ఫిల్టర్ అయిపోయి ఆయిల్ ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు నల్లగా ఉన్న ఆయిల్ని. దీన్ని కూడా ఫిల్టర్ చేస్తాను. ఇందులో కూడా డస్ట్ ఉంది. ఈ ఫిల్టర్ మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. లేదు ఈ ఫిల్టర్ మాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ నుంచి మీరు స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను మధ్య మాత్రం టిప్స్ అయితే మాత్రం చెప్తుంటాను అనమాట. ఓకేనా? మూతకి స్క్రూ డ్రైవర్తో దేనితోనన్నా ఇలా కన్నం పెట్టుకోండి. నెక్స్ట్ ఏదైతే వైట్ క్లాత్ అని చెప్పినా దాన్ని ఇలా ప్లేస్ చేసుకోండి. జరగకపోయినా మనం వదలం కదా, దీన్ని ఇలాగా టైట్ చేసుకోండి. అవునండి, ఇవ్వండి చూడండి, ఆయిల్ క్లాత్ హోలు. మళ్ళీ మనం ఇలా ఉండిపోతే పని అవుతుంది. ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి అలాగా ఆయిల్ కలర్ గట్రా చేంజ్ అవుతుంది అనమాట. చూసారా? ఇదే ప్రాసెస్ మనం దాన్ని చేస్తే మీకు ఏ కలర్లో వస్తుందో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఇలా మనకి మెటీరియల్ అంతా కూడా ఉండిపోయి కలర్ చేంజ్ అవుద్ది. ఓకేనా? ఫిల్టరేషన్ అంటారు. ఇందాక ఇది మనం ఇక్కడ పెట్టాం, మళ్ళీ దాని పక్కన ఇలా ప్లేస్ చేసుకొని ఇలా పెట్టుకుంటాం. ఏంటి మరి ఫిల్టరేషనే కదా అని చెప్పి స్కిప్ చేస్తే ఈ పాయింట్ మీరు మిస్ అవుతుంది కదా. తర్వాత మళ్ళీ ఫిల్టరేషన్ చేసాము, మాకు ఈ కలర్ నుంచి కలర్ రాలేదు అంటారు. సో ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ప్రాసెస్ అనమాట. మీకు డైరెక్ట్గా నేను కలర్ చేంజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు దీనిలాగా ట్రై చేశాను. కానీ నిజంగా చెప్పాలంటే ఒక దాదాపు సుమారుగా మనం అలా రీచ్ అయ్యాం అంతే. కానీ బ్లాకిష్ ఎందుకు పోలేదు. బట్ ఏంటంటే మనం టిష్యూ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. పార్టికల్స్ ఏం లేకపోతే చాలు. ఓకేనా? నేను అనుకుంటే పోనీ ఇందులో ఆయిల్ ఇందులో వేసి మీకు అబద్ధం చెప్పేవాడిని, కానీ నాకు అలా నచ్చదు. బట్ ఏంటంటే మన ప్రయత్నం మనం చేసాం. బట్ మనకి కలర్ కొద్దిగా చేంజ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బండిలో పెట్రోల్ కాదు కదా, మనం ఏంటంటే మనకి ఫిల్టర్ కూడా ఉంది, అది కూడా ఫిల్టర్ చేస్తాను. ఇప్పుడు జరిగిన ప్రాసెస్ 2-3 టైమ్స్ చేస్తే అది కూడా మనకి పార్టికల్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి, ఫిల్టరేషన్ జరుగుద్ది. మనకి దీని ఏంటంటే రికవరీ ఆయిల్ అంటారు. రికవరీ ఆయిల్ మనం అందులో వేసుకోవచ్చు. అది క్లీన్ చేయడం మీకు స్కిప్ చేసేస్తాను. నేను క్లీనింగ్ మీరు చేసుకోగలరు. అది క్లీనింగ్ అయిపోయింది. ఆయిల్ వేద్దాం. చూడండి, ఈ కలర్లో వచ్చింది. ఆయిల్ వేసేటప్పుడు ఇక్కడ ఒక స్క్రూ తీసాం కదా, ఆ స్క్రూ మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? చూసారా? హై లెవెల్కి వచ్చింది. హై లెవెల్ వరకు వచ్చింది. ఓకేనా? అంటే గీత కింద వరకు ఉన్నా పర్వాలేదు. ఓకేనా? హై లెవెల్ వరకు ఎందుకు వచ్చిందని చెప్తున్నాను మీకు.
ముందు మనం తీసేటప్పుడు కూడా ఆయిల్ అంతే ఉంది, ఇప్పుడు వేసినప్పుడు కూడా అంతే ఉంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోండి, ఓకేనా. డైరెక్ట్గా ఇలా పెడతారు, ఇందులో నుంచి ఇందులోకి ఇలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోని ఈ కన్నంలో నుంచి ఈ కన్నంలోకి మళ్ళీ నెక్స్ట్ ఈ 2 ప్లేట్ల మధ్యలో నుంచి దారం తీస్తారు. తీసిన తర్వాత టేకప్ లెవర్ అనమాట, టేకప్ లెవర్లో నుంచి దారం తీస్తారు. ఆ తర్వాత ఇదొకటి 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 ఇక్కడ ఒకటి ఉంటుంది, అది విరిగిపోయింది, అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఇందులో పెట్టుకొని డైరెక్ట్గా మనం సూదిలో దారం ఎక్కించుకోవచ్చు. చూడండి, సూది పెట్టేటప్పుడు కూడా మీకు దీనికి అంత సీన్ లేనట్టుంది. మీరు మిషన్కి సూది బిగించేటప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది గొయ్యిలాగా, అది ఇటువైపు రావాలి. అంటే ఇక చూడండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇటువైపు రావాలి. పాదంకి ఇటువైపు ఇలా రావాలి. ఈ సూది అవతల ఇక్కడి నుంచి ఇక్కడికి గాడి ఉంటుంది, చూడండి. ఇదే తమ్ముళ్ళుగా పెడితే పోలే, ఫోటో తీసాం. సూదిలో దారం ఎక్కించేశాక ఒక్కసారి మనం చేత్తో అలా లేపుకోవాలి. అలా లేపుకొని మనం దారాలు వెనక్కి తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా వెనక్కి ఇంతవరకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, స్టిచ్చింగ్స్లోని టైప్ చూపిస్తాను. ఇక్కడ మనకి డెమో ఇచ్చారు, అంటే బటన్స్ ఇచ్చాడు, ఓకేనా. ఇది ఎస్ అనేది ఏమో లైట్ అనమాట, ఇది ఎస్ అనేది సోర్స్ లైట్ అనమాట, ఓకేనా. ఈ పిన్స్ అంటే పిన్స్ కిందక పైకా ఏంటి అనేది ఇదనమాట, ఓకే. ఇండికేషన్స్ అనమాట. లైట్, ఈ లైట్ వెలిగింది అనుకోండి, చూడండి లైట్ ఆగిపోయింది కదా. ఇక్కడ మనం ఏంటిది బటన్ అటు వేసినా లేదంటే ఇటు వేసినా కూడా మనకి లైట్ అనేది ఎలగదు. అదేవిధంగా ఇప్పుడు ఈ లైట్ అనేది మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ లైట్ ఆన్ అయింది చూడండి. ఇది చూడండి, దీని స్విచ్ నేను చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఆఫ్ చేసాను, ఓకే. ఆన్ చేశాను, చూసారా. ఇక్కడ ఆన్ అయితే ఇక్కడ ఆన్ అవుద్ది. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కామన్గా, ఇక్కడ ఆన్ ఆఫ్ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ అయితేనే అది పనిచేస్తుంది, లేదంటే లేదు. ఇది డైరెక్ట్ స్విచ్, అది ఇండైరెక్ట్ స్విచ్, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు ఆఫ్లో ఉన్నాయనుకోండి, మనం స్టిచ్చింగ్ ఇలా చేసినప్పుడు మనం నీడిల్ పైకి లేపుంచితే పైకి లేచినప్పుడు ఆపామనుకోండి, ఇలా తొక్కినప్పుడు పైకి లేచినప్పుడు ఆపామనుకోండి, నీడిల్ పైకి లేపి ఉంటుంది. చూడండి, నేను కిందకి దింపి ఆపుతాను, అదిగోండి కిందకి దింపి ఆపాను, కిందకి దింపి ఆపితే కిందకి దింపే ఆగుతుంది. అలా కాకుండా మనం స్టిచ్చింగ్ చేస్తూ ఆపిస్తే పైకే రావాలి, లేదు స్టిచ్చింగ్ చేస్తూ ఆపిస్తే కిందకే ఉండాలి అని మనకి అనిపించింది అనుకోండి, మనకు కావాలనుకోండి ఆ సెట్టింగ్. ఇక్కడ ఇది చూడండి, ఇప్పుడు ఇది పైది వెలిగింది, ఓకే. పైది వెలిగింది కదా, ఆపిస్తాను, ఆపిస్తే పైకి వచ్చి ఆగింది. మళ్ళీ చూడండి, ఇగోండి ఆపిస్తాను, ఇగోండి. ఇప్పుడు ఇది చూడండి, ఇటువైపు కిందకు వచ్చింది, ఓకే. కిందకు వచ్చింది కదా, చూడండి ఆపేసాను, సూది కిందకు వచ్చింది. మళ్ళీ చూడండి, ఇగోండి చూసారా, అగోండి, ఓకే. అంటే ఈ లైటు పై లైట్ వెలిగితే సూది పైకి ఉంటుంది, పైలైట్ వెలిగింది అనుకోండి, చూడండి పైలైట్ వెలిగింది అనుకోండి, పైలైట్ వెలిగినట్టు మనం స్విచ్ ఆన్ చేసుకుంటే సూది పైకి ఉంటుంది. కిందకి వేసుకుంటే కిందకి వెలిగినట్టు మనం స్విచ్ చేసుకుంటే సూది కిందకు ఉంటుంది. ఎప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఆపినప్పుడు, ఓకేనా. ఇది మనకి ఇదనమాట. అండ్ నెక్స్ట్ మనం 4లో పెట్టుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ అనేది ఇలా పడుతుంది. ఎందుకు ఇలా చూపించద్దు, ఇవ్వండి ఇలా పడుతుంది, ఓకేనా. మనం ఇది అడ్జస్ట్ చేసేటప్పుడు కిందకి లాగి దీన్ని నొక్కి దీన్ని తిప్పుకోవాలి. చూడండి అలా 3.5 పెట్టాను కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఇక చూడండి దీని పక్క నుంచి చేస్తాను. ఉన్నదే కనిపించట్లేదంటే మా ఆవిడ వచ్చి అక్కడ బట్టలు ఆరేసింది. ఇక చూడండి, ఇది 4, ఇది 3.5. ఇక చూడండి, చూసారా, ఇది 4లో కుట్టు, ఇది 3.5లో కుట్టు. అలాగే నెంబరు తగ్గించుకుంటే
కుట్టు దగ్గర పడుతుంది, పెంచుకుంటే కుట్టు ఎక్కువగా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మరి టాకా పెట్టాలి కదండి అనేసి మీకు డౌట్ అనుకో. ఇక చూడండి, మనం రన్నింగ్ చేస్తూ దీన్ని చూసారా, మనం ఇలా వెనక్కి ముందుకి టాకా పెట్టుకుంటాం. ఇక చూడండి, చూసారా ఇలా టాకా పడుతుంది. కనిపించట్లేదంటే బట్టలు ఆరేసా, లైట్లు వేస్తే లైట్లు వెళ్ళవా, సారీ అండి. ఓకే, ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా చెప్పడం మర్చిపోయినా, మెయిన్ థింగ్ మర్చిపోయాం, ఆర్పిఎం. ఈ ఆర్పిఎం ఉంది కదా, దీన్ని మనం స్లోగా పడినట్టు కూడా చేసుకోవచ్చు. 200 నుంచి మనకి 4500 45 దాకా, అంటే 4500 ఆర్పిఎం వరకు మనకి స్పీడ్ ఉంటుంది. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇలాగా రౌండ్ అయ్యి మళ్ళీ చక్రంలో ఒక పాయింట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక రెవల్యూషన్ అంటారు. ఎన్ని రెవల్యూషన్లు ఒక మినిట్కి ఎన్ని రెవల్యూషన్లు అయ్యాయి అనేది ఆర్పిఎం అనమాట. ఆ ఆర్పిఎం ఇగోండి, ఈ వీల్ ఉంది కదా, ఈ వీలు ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి, లేదా ఈ పాయింట్ నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఒక రెవల్యూషన్ అంటారు. ఆ ఒక రెవల్యూషన్ అంటే అలాగే 1 మినిట్కి ఎన్ని రెవల్యూషన్లు కావాలి అనేది మనకి ఇక్కడ సెట్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి, నేను 2500 per minute స్పీడ్ పెట్టుకున్నాను. 2500 మనం మీకు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇవన్నీ చూడండి, 200 ఉంది, 0 కాలిక్యులేట్ చేయొద్దు. 200 నుంచి మళ్ళీ అలాగే పెంచుకుంటూ పోతే మీకు 4500 వరకు ఉంటుంది. ఒకసారి క్లిక్ చేస్తే మీకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదే స్పీడ్ తగ్గించుకున్నాం అనుకోండి, అదిగోండి. ఓకే, 25లో పెడితే మనకి నార్మల్ స్పీడ్లో వెళ్తుంది. ఓకే, వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సపోర్టివ్గా నిలిస్తే మాకు ఇంకా ఉత్సాహంగా వస్తుంది. ఏదైనా సరే ఆపడం అనేది అయితే మాత్రం జరగదు, అది మాత్రం చెప్తున్నాను. కానీ బట్ ఏంటంటే మీ లైక్స్, మీ కామెంట్స్, మీ సబ్స్క్రైబర్స్ ఇంకా మా ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి, ఇంకా మా బ్రెయిన్కి పొదును పెడతాయి. అదేవిధంగా ఇంకా స్పీడ్గా వీడియోస్ చేసి మీ ముందుకు తెచ్చేలాగా మాకు ఎనర్జీని ఇస్తాయి. ఇంతకు మించి కూడా మనం చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది. మన ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇవన్నీ చెప్పాను కదా, అది షార్ట్ వీడియోలో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఎంత కష్టపడితే ఎంత ఇస్తుంది ఇప్పుడైతే యూట్యూబ్. మరి 2025 నుంచి మరి ఎలా ఉంటుందో తెలియదు. అంటే రేపు నుంచే, ఈరోజు 30, రేపు 31 అయిపోతే మనకి 2025 దాటిపోద్ది. 2025 నుంచి యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంటుంది ఏంటనేది ఎవరికి ఏంటి తెలియదు. అమౌంట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మాత్రం హిస్టరీలో ఉన్నట్టయితే ఇప్పుడు లేదండి. ఏదో మనకి పాపులర్ అవ్వాలి, మనకు గుర్తింపు రావాలి అని అనుకున్న వాళ్ళు ఛానల్ పెట్టి మనం ఇచ్చేసుకోవచ్చు. చాలామంది వేరే ఛానల్స్ వేరే వాళ్ళకి రెచ్చగొడుతున్నారు వేరే విధంగాను. అవన్నీ మనం ఇప్పుడు చెప్తే చాలా ఇదిగా ఉంటుంది, మనకి అంత డీప్ ఆలోచన ఉంటుంది, అది మాత్రం పక్కా. అందుకని నేను చెప్తున్నానంటే, మనం అయితే మాత్రం మెయిన్ అమౌంట్ గురించి అయితే మాత్రం ఆలోచించి పెట్టలేదు. టైలర్స్ ప్రాబ్లమ్స్ అంటే అందులో నేను కూడా ఉన్నాను. అందుకే తక్కువ ఖర్చుతోటి, లో బడ్జెట్ తోటి హై మెయింటెనెన్స్ చేయాలని ఒక ఇదనమాట. డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైనా చేసేస్తారండి. డబ్బులు ఖర్చు అవ్వకుండా పని కావాలండి. పని చేస్తే అది పనితనం అని మనం నమ్మాలి. దానికి మీరు సపోర్ట్ చేస్తే నన్ను కూడా మీరు సపోర్ట్ చేయండి. అందరికీ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు December 30, 2024. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ వీడియో అనుకుంటాను. 2025 నుంచి మళ్ళీ కొత్త అప్డేట్తో, కొత్త ఐడియాస్ తోటి అన్నీ కూడా నేను ముందుకు తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్.